నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇక బులెటిన్లో డీటెయిల్ చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంపు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం మరో 4 హామీలను అమలు చేయాల్సి ఉంది. దీనికోసం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తోంది. అయితే 6 గ్యారంటీ పథకాల అమలు కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటితో ముగియనుంది. అయితే దరఖాస్తు గడువు తేదీని పొడిగించే ప్రసక్తి లేదని ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ తేల్చి చెప్పారు. ఈ క్రమంలో నేడు దరఖాస్తులు చేసుకోవాలని, ఈరోజు దరఖాస్తులు చేసుకోకపోతే మళ్ళీ 4 రోజుల వరకు ఆగాల్సి వస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మొదటి విడత ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన దరఖాస్తుల డేటా ఎంట్రీ కూడా వెంటనే ప్రారంభించాలని, ఈ మేరకు సిబ్బందికి శిక్షణ కూడా పూర్తి చేశారు. ఇక ఇదే అంశంపై మరింత తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రాములు లైవ్లో అందిస్తారు. రామ్, చెప్పండి. ప్రస్తుతానికైతే ఈరోజు 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఈరోజు తుది గడువు విధించినటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. మరి దీనికి సంబంధించి ఏ దరఖాస్తులు అయితే ఇంతవరకు దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి, వీటికి సంబంధించి అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది? గుడ్ మార్నింగ్ ఆనంద్. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి నేటితో చివరి తేదీతో ఈరోజు ముగుస్తూ ఉంది. గత నెల 28న ప్రారంభమైన ఈ ప్రజాపాలన కార్యక్రమం 27తో ముగుస్తుంది. మొత్తం కూడా 27వ తేదీన సెక్రటరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్తో పాటు మంత్రులు పాల్గొని ఈ ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను, కరపత్రాన్ని కూడా ఆవిష్కరించారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిందో ఆ దిశగా ఈరోజు ప్రజాపాలన పేరుతో మొత్తం రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలిటీ వార్డుల్లో కూడా, కార్పొరేషన్ వార్డుల్లో కూడా గ్రామాన ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం 8 గంటల నుంచి 12 గంటలకు ఒక షెడ్యూలు సంబంధించిన 6 గ్యారంటీల దరఖాస్తులతో పాటు ఇతర దరఖాస్తులు కూడా స్వీకరించాలని చెప్పినప్పటికీ కూడా కేవలం 6 గ్యారంటీల్లో ప్రధానంగా అయితే మహాలక్ష్మి నెలకు 2,500 మహిళలకు వేస్తామని చెప్పి, ప్లస్ గ్యాస్ సిలిండర్ సంబంధించిన దరఖాస్తులతో పాటు ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన దరఖాస్తులు కూడా భారీగా వచ్చాయని తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిన్న సాయంత్రం చెప్పిన దాని ప్రకారం 1 కోటికి పైగా ఈరోజు దరఖాస్తులు వచ్చాయి. మొత్తం తెలంగాణలోని 33 జిల్లాలు కలిపి. అయితే దీనికి సంబంధించింది మొత్తం కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్తో పాటు ఇతర రెవెన్యూ అధికారులు, విధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోజు కూడా హైదరాబాద్లో దీని పర్యవేక్షణ ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ ప్రజాపాలన పేరుతో అభయహస్తం దరఖాస్తుల స్వీకరణతో పాటు మరొక ముఖ్యమైన కార్యక్రమానికి ప్రభుత్వం స్వీకరించుంటుంది. ఏదైతే నవంబరు 7న ముఖ్యమంత్రిగా ఎల్బీ స్టేడియం వేదికగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి, తనతో పాటు మరో కొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మరుసటి రోజు నుంచే గతంలో ప్రగతి భవన్గా ఉన్న భవనాన్ని ప్రజాభవన్గా మార్చి, జ్యోతిరావు పూలే భవన్గా మార్చి ప్రజావాణి కార్యక్రమానికి స్వీకారం చుట్టారు. ఒకరోజు ముఖ్యమంత్రి కూడా పాల్గొన్నారు, ఆ తర్వాత మంత్రులు కూడా పాల్గొన్నారు. అయితే ప్రజావాణి కార్యక్రమానికి కూడా ఫిర్యాదుల వెలువ పెద్ద ఎత్తున వస్తూ ఉంది. ముఖ్యంగా ధరణి సమస్యలు, ఇతర రేషన్ కార్డు సమస్యలు అక్కడ కూడా వస్తూ ఉన్నాయి. కానీ ప్రజల వద్దకు అధికారులు, ప్రజల వద్దకు ప్రభుత్వం అనే పేరుతో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఏదైతే ప్రభుత్వం స్వీకారం చుట్టిందో, గత నెల 28వ తేదీన ప్రారంభమైందో ఆ కార్యక్రమానికి కూడా విశేష స్పందన వస్తుందని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి సంబంధించిన అటు మంత్రులు కూడా పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ జిల్లాలలో పాల్గొన్నారు. మొదటి రోజు హైదరాబాద్లో మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, చూపల్లి కృష్ణారావుతో పాటు నగరానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా, ఎంపీ అద్దుద్దీన్ ఓవైసీ కూడా హైదరాబాద్ నగరంలో పలు చోట్ల పర్యటించారు. ఎప్పటికప్పుడు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా హైదరాబాద్లో పర్యటించి ప్రజాపాలన జరుగుతున్న తీరు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి నేతలు కూడా పాల్గొని ప్రజాపాలన జరుగుతున్న తీరుతో పాటు దరఖాస్తుల
ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది, అధికారులు ఏ విధంగా ప్రజలకు సహకరిస్తున్నారు, ప్రజలకు కూడా ఏ విధంగా అవగాహన కల్పించాలనే అంశంపైన కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు సాయంత్రంతో ఈ ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుండడంతో ఈరోజు కూడా పెద్ద ఎత్తున ప్రజాపాలన కౌంటర్ కేంద్రాల వద్ద ప్రజలు నిలబడి క్యూ లైన్లో నిలబడి ఉన్నారని తెలుస్తుంది. మొత్తం తెలంగాణ 33 జిల్లాల తరపున ఈరోజు మళ్ళీ సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి దీనిపైన భారీ సమీక్ష చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే గత 2 రోజులుగా ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్తో గడిపి రాత్రే హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో సెక్రటరీ కూడా వస్తారు. వచ్చిన అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్తో పాటు ఇతర ముఖ్య శాఖల అధికారులతో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్గా ఈ ప్రజాపాలన దరఖాస్తులని మొత్తం కూడా 1 కోటికి పైగా వచ్చిన దరఖాస్తుల్ని కూడా డేటా ఎంట్రీ కూడా చేయాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి డేటా ఎంట్రీ కార్యక్రమాన్ని కూడా చేస్తాము. ప్రతి ఫోన్కి ప్రతి దరఖాస్తుకి ఖచ్చితంగా మెసేజ్ వస్తుంది, జవాబుదారీతనం ఉంటుందని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఈ వచ్చిన దరఖాస్తుల్లో కూడా ఎంత అసలు ఏ రకాల ఫిర్యాదులు ఎక్కువ వచ్చాయి, ప్రభుత్వం తరపున పరిష్కరించాల్సిన ఫిర్యాదులు ఎన్ని ఉంటాయి, అసలు వచ్చిన దరఖాస్తులో అర్హులైన దరఖాస్తులు ఎన్ని అన్నీ కూడా మొత్తం కూడా డేటా ఎంట్రీ చేసి దీన్ని మొత్తం కూడా కార్యక్రమం చేపట్టాలి. కాబట్టి దానిపైన మొత్తం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం పెట్టి మరొకసారి దీనిపైన తుది రూపం ఇచ్చేందుకు ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఆనంద్, థ్యాంక్ యూ రామ్. డిసెంబర్